2026 Neet physics. First one, speed of light in vacuum is taken as unity. This is 11th set. మీ దాంట్లో ఎదుర్కొందో చూడండి. The speed of light in vacuum is taken as unity. అంటే 1. కట్ చేయమన్నా కదా నేను ఫోను. ఏంటి పోయిందా ఏంటి? ఎందుకు అట్లా పోయింది? వెయిటింగ్ అని వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇది. పోవాలి. చేద్దాం షేరు. So S is equal to ut plus half at square. Acceleration ఎలాగో 0 because uniform velocity కాబట్టి. u అంటే 1 తీసుకోమన్నాడు వాడే. టైం ఎంత ఇచ్చాడు? 6 minutes 40 seconds. కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. 660 is 360. 360 plus 40 400. అయిపోయా 400 units. అంతసేపు పని. నెక్స్ట్ సెకండ్ వన్ మ్యాచింగ్. మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? అది y is equal to FL by A. దాని తర్వాత క్వశ్చన్ ఉందా అని అడుగుతున్నా. సో యంగ్స్ మోడ్యులస్ y is equal to FL by A delta L. ఏకి 2 ఉన్న ఆప్షన్ ఒక్కటే, మిగతా ఏమీ చూడక్కర్లేదు. అలానే కంప్రెసిబిలిటీ అంటే రెసిప్రోకల్ బల్క్ మోడ్యులస్ అండ్ బల్క్ మోడ్యులస్ పాయిజన్స్ రేషియో. లేకపోయినా సిలబస్లో అది ఒకటే మ్యాచ్ అవుతుంది కాబట్టి దానికి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ డయోడ్స్ క్వశ్చన్. ఇలాంటి మనం చాలాసార్లు ఇచ్చాం మన ఎగ్జామ్లో. టెన్ వోల్ట్ 5 ohm 2 ohm 3 ohm 4 ohm కరెంట్ అయ్యిందా సర్క్యూట్ ఇక్కడ అంటే టోటల్ కరెంట్ అడిగాడు. సో ఇదేంటి రివర్స్ బయాస్ ఎదురైంది, ఇది ఫార్వర్డ్ బయాస్ ఎందుకంటే సేమ్ డైరెక్షన్లో యారో ఉంది. ఇది రివర్స్ బయాస్ ఎదురైంది, దీంట్లో లేదు. సో కాబట్టి కరెంటు ఇలా వెళ్తుంది. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్. సో I ఈజ్ ఈక్వల్ టు
టోటల్ పొటెన్షియల్, టోటల్ కరెంట్ కాబట్టి టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అంటే ఎలా అన్నారు? 4 to ప్యారలల్. ప్యారలల్ అంటే R1 R2 by R1 plus R2. 4 into 2 by 4 plus 2. 8 by 6. So 2 3s are 2 4s are 30 by 4, 15 by 2. డైరెక్ట్ 15 by 2నే ఇచ్చేసాడు. నెక్స్ట్ 4th one. ఇదొక్కటి కొంచెం లెవెల్ 2. యాంగులర్ స్పీడ్, ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు. మన మామూలు భాషలో ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఎస్ అడిగాడు. సో యూవిటీ ఉంది అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఏ తెలియదు. ఇప్పుడు యాక్సలరేషన్ అంటే v మైనస్ యూ బై టీ, దాన్ని ఏ కనుక్కొని ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ రాయొచ్చు. లేదా v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as, మళ్ళీ ఏ కావాలి, దాంట్లో కూడా v మైనస్ యూ బై టీ. అసలు ఏ లేకుండా ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉందని చెప్పాను. వాట్ ఇస్ దట్? ఎస్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ బై 2 ఇంటూ టీ, దట్స్ ఇట్. అది లీనియర్ మోషన్లో. అదే రొటేటరీ మోషన్లో థీటా ఈజ్ ఈక్వల్, థీటా షుడ్ బిన్ రేడియన్, ఒమేగా ఎఫ్ ప్లస్ ఒమేగా ఐ బై 2 ఇంటూ టీ, దట్స్ ఇట్. ఒమేగా ఎఫ్ దేంట్లో ఇచ్చాడు? రెవల్యూషన్స్లో ఇచ్చాడు. 600 RPM, 600 రెవల్యూషన్ బై మినిట్ అంటే 60 seconds ప్లస్ 1200 రెవల్యూషన్ బై 60 seconds బై 2 ఇంటూ టైం 10 seconds. సెకండ్ క్యాన్సిల్. 60 10s are 10 revolutions, 60 20s are 20 revolutions, 20 plus 10 30 revolution by 2 అంటే అంత 15 revolution, అదే 150 ఇంటూ టైం 150 రెవల్యూషన్స్ అంతే. జస్ట్ v ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. అసలు ఇవన్నీ వితౌట్ టచ్ తప్పైన కంటాలి. ఫిఫ్త్ వన్ ఇది కూడా లెవెల్ 0 కోసం ఏం వితౌట్ టచ్ తప్పైన కంటాలి. వాడు ఏమన్నాడు? సింపుల్ పెయిన్లో ఉన్నాడు, కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ థింగ్ మనం బేసిక్స్లో నేర్చుకునే కైనెటిక్ ఎనర్జీ కెన్ నెవర్ బి నెగటివ్. కైనెటిక్ ఎనర్జీ నెగిటివ్ కాకూడదు. ఇట్ ఈస్ ఏ స్కేలార్ అండ్ ఇట్ కాంట్ బి నెగిటివ్ అని చెప్తు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసేయి, ఫోర్త్ ఆప్షన్ తీసేయి. మిగిలింది ఎవరు? ఫస్ట్ థర్డ్. మరి సింపుల్ పెయిన్లలో కైనెటిక్ ఎనర్జీ అనేది మారుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కాన్స్టెంట్. సో ఓన్లీ ద ఛాన్స్ ఇస్ థర్డ్ ఆప్షన్. దానికి ఎంతసేపు పని? దిద్దడమే పని. సిక్స్త్ వన్, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఏ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ 12 volt, ఈఎంఎఫ్ ఇచ్చాడు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohm ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు 0.6 ampere. అయితే టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ, ఈ రెసిస్టెన్స్ తెలవదు, అది సో v ఈజ్ ఈక్వల్ ఐఆర్. ఆర్ కనుక్కో, దాని నుంచి వచ్చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ ఈ బై ఆర్ ప్లస్ ఆర్ నుంచి ఆర్ కనుక్కోవచ్చు. లేదా ఈ తెలుసు, వి కావాలి. వి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఈ మైనస్ ఐఆర్ బికాస్ ఇట్ ఈస్ డిశ్చార్జింగ్. క్యాపిటల్ ఆర్తో సంబంధమే లేదు. సో ఈ అంటే 12, ఐ అంటే 0.6 ఇంటూ 2, 12 మైనస్ 1.2, 10.8. సెవెంత్ వన్, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఆర్ఎంఎస్ వెలాసిటీ అని వాడే అడిగారు. ద ఫార్ములా ఫర్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈజ్ √3RT బై మాలిక్యులర్ వెయిట్. టెంపరేచర్ ఇద్దరికి సేమ్ ఇచ్చాడు, ఆర్ సేమ్. సో V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు V ఆర్గాన్ బై V క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రివర్స్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ అది కూడా ఇచ్చాడు వాడే 70, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆర్గాన్ 40. సో దట్ ఈస్ √7/2. ఏంటండి ఎంత టైం పడుతుంది చెప్పండి? అసలు ఈ క్వశ్చన్సా చెప్పండి? అసలు దీని ఫిజిక్స్ అంటారా? ఐపీఈలో జస్ట్ ఫార్ములాస్ ఇస్తారు చూడండి, వెరీ షార్ట్ అలా ఉన్నాయి. దానికి మనకి టైం సరిపోదు, ఎస్తనే ఉండవు. బాటనీ జువాలజీ. మళ్ళీ ఇప్పుడు ఏం చదువుతున్నారంటే బాటనీ జువాలజీ. అరే ఓన్లీ బాటనీ జువాలజీలో 350 మార్క్స్ వచ్చిన సీట్ రాదని తెలుసు కదా, అయినా బాటనీ జువాలజీ. జీవితంలో ఎప్పుడు బాగుపడతారే. ఎయిత్ వన్, సార్ మా అమ్మాయి బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ రావట్లేదు సార్. చేస్తే వస్తుంది, చేయకుండా ఎవరికి వస్తుంది? నేను ఉరకకుండా రన్నింగ్ రేట్లో ఫస్ట్ రావాలి అంటే ఎట్లా వస్తుంది? ఆ ఉరకడం ప్రాక్టీస్ చేయకుండా ఎలా వస్తుంది? ఉరకడం రావాలి, ఉరకడం ప్రాక్టీస్ చేయాలి, దానికి స్టెమినా కావాలి, ఇవన్నీ కావాలి రన్నింగ్ రేస్లో రావాలి అంటే. క్లాసులు ఎప్పుడు చూసినా బాటనీ జువాలజీ చదువుతారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ రావట్లేదు. ఎగ్జామ్కి పోతే బాటనీ జువాలజీ 2 గంటలు చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ రావట్లేదు.
ఈజ్ పాసింగ్ త్రూ ఈక్వలేటర్ ప్రిజం. రిఫ్రాక్టర్ ఈజ్ ప్యారలల్ టు ద బేస్ అన్నాడు అంటేనే ఇట్ ఈజ్ ఇన్ మినిమం డీవియేషన్ అని అర్థం. మినిమం డీవియేషన్ అని అర్థం. సో ఇలా వచ్చింది రే. సో ఇది నార్మల్, ఇలా వచ్చింది. ఇది 60 degrees ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 50 degrees ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక డీవియేషన్ కనుక డైరెక్ట్ ఫార్ములా, రెండు ఫార్ములాస్. A is equal to R1 plus R2 and D is equal to given by I1 plus I2 minus A. అంతే. ఇక దట్ ఈస్ మినిమం డివియేషన్లో ఉన్నా లేకపోయినా అదే. బట్ మినిమం డివియేషన్లో ఉంటే I1 అయినా I2 అయినా ఈక్వల్. ఇది 50 అంటే ఇది కూడా 50. కాబట్టి 50 ప్లస్ 50 మైనస్ A 60, 50 50 100 మైనస్ 60 40 ఫార్ములా. నిజంగా ఫిజిక్స్ పేపర్ చేసినాడు ఎంత దయామయుడు అంటే, ఎంత కరుణామయుడు అంటే, పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి ఇతను. ఇక్కడికి ఎక్కువ కష్టపడకుండా డైరెక్ట్ ఫార్మ్. 9th ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ అట. ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ ఎవరికి? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అని తెలుసు. ఏకి 4 3 ఉన్నాయి. సరే. లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై బి. డీ బ్రోగ్లీ వేలు తెలుసు కదా. సికి 1 ఒక్కటి ఉందండి. డీ బ్రోగ్లీ వేలు లేదు, తెలవని 4 ఉన్నాడు. ఎందుకంటే కెమిస్ట్రీ అవుతుంది, ఫిజిక్స్ అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై బి మ్యాచ్ అయితే ఒకటి ఉంది. దానికి కూడా మా అమ్మాయి 10 మార్కులు వచ్చినాయి అంటే టెన్త్ 1 ఫస్ట్ ఎడ్జెట్ తెలుసు మనకి ఎట్లాగు. డిస్టెన్స్, రేడియల్ డిస్టెన్స్. అబ్బో ఇదేదో కొత్త పదం ఏందిరా, రేడియల్ డిస్టెన్స్. న్యూక్లియస్ నుంచి ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు? రేడియస్ అంటారు. రేడియస్ కనుక్కోమన్నాడు. రేడియస్ ఫార్ములా ఏంటో తెలుసు మనకి. 0.529 ఇంటూ n²/z. n అనేది ఫస్ట్ ఎడ్జెట్ అని వాడే అన్నాడు. అంటే n2 సెకండ్ ఆర్బిట్, z1 ఎందుకంటే హైడ్రోజన్ అన్నాడు. అంతే. 4 ఆంగ్స్ట్రామ్ ఇది. అగ్గ వరుసగా చూడండి అన్నీ -9 -8 -10 -11 ఉన్నాయి. యూట్యూబ్ క్రాషా? యూట్యూబే క్రాష్ అయిందా? వుడ్ యూ లైక్ టు కంట్రిబ్యూట్ అనౌన్స్ క్రాష్? ఎంతమంది వచ్చారు? ఏంది 2నే వచ్చారా? ఇంకెంత క్రాష్ అవటం మరి వాడు బంద్ మళ్ళీ పెట్టి మళ్ళీ వస్తారు. పొద్దాక లింక్లు ఆడ పంపిస్తాం. పొద్దాక లైవ్లు మారుస్తూ ఉంటే మనం ఎట్లా పడుతుంది. సరే ఇది ఉందిగా. 4 × 0.52 అవ్వట్లేదు. ఇంకా ప్రివ్యూనే వస్తుంది. ఇంకా ప్రివ్యూనే వస్తుంది లైవ్ బట్టి. ఆంగ్స్ట్రామ్ అంటే ఏంటో తెలుసుకోరా అన్నాడు. అంతే. 10⁻⁻10 మీటర్. అయిపోయా. ఒకటే ఉంది. చెప్పండి అది లెక్కన. 11th ఇది కూడా 3-4 సార్లు ఇచ్చాం మనం. ఫ్రిక్షన్లో ఇచ్చిన క్వశ్చన్స్లో ఇది 3-4 సార్లు ఇచ్చాం. కాకపోతే ఫార్ములా టైప్లో ఇచ్చాం, వీడు వాల్యూ ఇచ్చాడు అంతే. ఫ్లోర్ ఆఫ్ ఏ స్టేషనరీ ట్రాలీ అన్నాడు. దీని మీద పెట్టాను. కిందకి వెయిట్, పైకి నార్మల్ ఫోర్స్. వీడు ఇటుపోతుంటే దీని మీద ఫోర్స్ ఇటు ఉంటుంది MA. వీడు ఏమన్నాడంటే స్టేషనరీగా ఉండాలి అంటే ద మ్యాక్సిమం యాక్సలరేషన్ అంటే వీడు ఈక్వల్ ఫ్రిక్షన్ ఉండాలి అంతే. MA ఈక్వల్ ఫ్రిక్షన్ అంటే μ × n అంటే mg. సో నెట్ రావట్లేదు. సో A ఈజ్ ఈక్వల్ టు μg. μ అంటే 0.12 × g అంటే 10. సో 1.2.
నాకైతే పేపర్ చేస్తుంటే నవ్వు వస్తూ ఉంది నాకు అసలు. ఈయన ఇంత ఈజీగా ఇచ్చాడు, మన పిల్లలు ఎక్కడికో పోతారులే అనుకుని. 12th one. సో ఇది 10 మైక్రోఫారడ్, ఇది 10 మైక్రోఫారడ్, ఇది 10 మైక్రోఫారడ్, ఇది 10 మైక్రోఫారడ్, ఇది 2.5. నీకు వరుసగా వస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అన్నీ, అక్కడక్కడ వస్తున్నాయి, అక్కడక్కడే వస్తున్నాయి. 50 వోల్ట్. ఆప్షన్స్ కూడా మార్చాడు కదా ఈసారి, ఎప్పుడు జనరల్ ఆప్షన్స్ మార్చాడు. ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్, కరెంట్ ఇలా పోతుంది, ఛార్జ్, ఈ 3 సిరీస్, 1 2 3 4, 10/4 2.5, ఈ 2.5 ఈ 2.5 ప్యారలల్, 2.5 2.5 5. కాబట్టి ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ తీసే. మరి వాట్ అబౌట్ ఛార్జ్? ఛార్జ్ ఏంటి పరిస్థితి అన్నాం అనుకో, దిస్ కెన్ బి మోడిఫైడ్ యాజ్, ఈ 3 బదులు ఈ 4 బదులు ఏం రాసుకోవచ్చు, 2.5 రాయొచ్చు. ఇక్కడ ఒక 2.5 ఉంది, అయిపోయింది. ఇంకేంది, 50 వోల్ట్. వీడు సేమ్ కెపాసిటీ ప్యారలల్, అంటే సి సేమ్ వి సేమ్, క్యూ కూడా సేమ్ అయ్యే ఉంటుంది. కాబట్టి అందరిలో కూడా ఛార్జ్ సేమ్. ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ 50 వోల్ట్ అంటే ఇక్కడ 50 వోల్ట్, ఇక్కడ 50 వోల్ట్. క్యూ ఈజ్ ఈక్వల్ సివి రామన్, 15 × 2.5 125, 15 × 2.5 125. అందరిలో కూడా ఇది ఎవరు బదులుగా తీసుకున్నా వీళ్ళు నలుగురు సిరీస్ అంటే ఎవరు సేమ్, ఛార్జ్ సేమ్. ఇదే ఛార్జ్ తీసిపోయి ఇక్కడ 125, ఇక్కడ 125, ఇక్కడ 125, ఇక్కడ అందరిలో కూడా 125. థర్టీన్త్, ఇది డైరెక్ట్ ఫార్ములా. వాట్ ఇస్ ద వర్క్ డన్? వర్క్ డన్ ఈక్వల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒకళ్ళ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే mgh/1 + h/r. లేదు అంటే ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ -gmm/r, ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ -gmm/r + h. ఇది మైనస్ ఇది వేసుకున్న mgh/1 + h/r అయినా ఒకటే. సో h + r అన్నాడు. సో mgr/1 + r/r, 1 + 1 2, mgr/2. ఈ 14th నాకు చాలా టైం పట్టిందండి. డెన్సిటీ అడిగాడు. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, అంటే మాస్ బై a క్యూబ్, 5.580/a క్యూబ్, 9.0 × 9.0 × 9.0. మనకి ఇంటూకైనా మల్టిప్లికేషన్ డివిజన్కైనా ఒక రూల్ ఉంది. ఏంటి? నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. లీస్ట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆన్సర్లో కూడా 2నే ఉండాలి. అలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి? సెకండ్, ఫోర్త్. ఈ రెండిట్లో రిస్క్ తీసుకొని పెట్టచ్చు, ఎందుకంటే ఇంకేం చేయలే, నేను ఏం చేయకుండానే ఆ రెండిట్లో ఒకటని చెప్తున్నాం. దీని పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. చాలా ఇన్స్టిట్యూట్స్ ఆకాష్ కూడా 7.7 అని ఇచ్చాయి, మనం మాత్రం 7.6 ఇచ్చాం. అదే ఆన్సర్ ఇచ్చాడు వాడు కూడా. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి, ఎందుకంటే 7.6 7.7 తెలియదు. కాబట్టి ఇలా వేసుకొని 558 వేసుకొని 981 89 729 వేసుకొని కష్టపడి చేసిన నేను. అప్పుడు 7.65 వచ్చింది, కరెక్ట్గా ఇచ్చింది. 7.65 వచ్చింది. ఏంటి మరి 7.6 7.7? రౌండ్ అప్ చేయాల్సింది 5ని రౌండ్ అప్ చేయాలి. వాడెవడు 5 కంటే ఎక్కువ ఉంటే 7.7 అనేవాళ్ళు, 5 కంటే తక్కువ ఉంటే 7.6 అనేవాళ్ళు. దాంట్లో డౌట్ లేదు. బట్ 7.65 ఉంది కాబట్టి ఈవెన్ ఆర్డర్ చూడాలి. ఈవెన్ అయితే చేంజ్ చేయక్కర్లే, ఆర్డర్ అయితే ఈవెన్ చేయాలి, +1 చేయాలి. కాబట్టి ఈవెనే కాబట్టి నో చేంజ్, 7.6. 14 15. ఇది కూడా గోస్లైట్స్ వాళ్ళు 2 ఆప్షన్లు ఇచ్చారు, మనం మాత్రం ఒకటే ఇచ్చాం, అదే కలిసింది. వెలాసిటీ వర్సెస్ టైం ఎందుకు ఇచ్చారో 2 ఆప్షన్ కూడా చెప్తాను నేను. వర్టికల్లీ అప్వర్డ్ అండ్ ఫాలింగ్ బ్యాక్ కదా, పైకి పోతుంది, పైకి పోతుంటే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, రెస్ట్కి వస్తుంది, 0 అవుతుంది. మళ్ళీ కిందకు వస్తూ ఉంటే పెరుగుతుంది. ఇది 100 అనుకుందాం, ఇది 90 అనుకుందాం, ఇది 0,
మళ్ళీ 10, 90, 100 ఇది వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ ఇచ్చాడు. ఓకే, వెలాసిటీ ఫస్ట్ t=0 దగ్గర 100 ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసేయండి, బి తీసేయండి, ఎందుకంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. వెలాసిటీ 0 కాదు ఇనీషియల్గా, సో తీసేయి. సో బి తీసేస్తే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ చూద్దాం, ఏ కూడా తీసేయాలి. ఎందుకు తీసేయాలి? వెలాసిటీ అనేది వెక్టారు, స్పీడ్ అడగలవాడు, వెలాసిటీ అడే వెక్టార్ కాబట్టి ఒకవైపు పాజిటివ్ తీసుకుంటే ఇంకోవైపు నెగిటివ్ తీసుకోవాలి. ఇది నెగిటివ్ తీసుకుంటే అది పాజిటివ్, ఇది పాజిటివ్ తీసుకుంటే అది నెగిటివ్ తీసుకోవాలి. కానీ రెండు కూడా పాజిటివ్ సైడే ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ తీసేయాలి. సో కాబట్టి ఏం తీసేయాలి? 4th కూడా తీసేయాలి. మిగిలింది ఎవరు? ఫస్ట్ కానీ ఇదే సి కానీ డి కానీ. సో ఎట్లా ఈ కూడా కాదని తెలిసిపోయింది, సి కానీ డి కానీ. సి చూస్తే ఫస్ట్ 100 ఉంది, 100లో 90 అయింది, లాస్ట్ తర్వాత 0 అయింది, -10 -10 అలా ఉంది. సో సిలో ఆప్షన్ ఎలా ఉందంటే 100, 90, 0, -10, -20, -100 ఇలా ఉంది. డిలో వచ్చేసి ఎలా ఉంది? ఇలా ఉంది, -100, -90, 0, +10, +20, +100 ఇలా ఉందన్నమాట. పాజిటివ్కి వెళ్ళింది. సరే ఫస్ట్ ఇది పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఫస్ట్ పైకి పోయేది పాజిటివ్ తీసుకుందాం, కిందకు వచ్చే నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆన్సర్. ఫస్ట్ నెగిటివ్ తీసుకొని కింద పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆన్సర్. కాబట్టి ఇది కావచ్చు, ఇది కావచ్చు. కానీ ఇదే ఎందుకు అదే అని పెట్టాను అంటే నేను రెండిట్లో 2 ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. కన్వెన్షన్ వాడే ఇవ్వలేదు కదా, ఇదే పాజిటివ్ తీసుకొని ఇవ్వలేదు కదా, ఇదే పెట్టాను. ఎందుకంటే నవ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ రిటార్డేషన్. ఎందుకంటే ఒకే ఒక్క ఫోర్స్ ఉంది, గ్రావిటేషన్ ఫోర్స్ ఎటు ఉంటుంది? డౌన్వర్డ్స్ ఉంటుంది. అండ్ యాక్సలరేషన్ కూడా డౌన్వర్డ్స్ ఉంది, మోషన్ పైకి ఉంది కాబట్టి ఇట్ ఈస్ మూవింగ్ విత్ రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఎలా వస్తుంది? వీటీ గ్రాఫ్ యొక్క స్లోప్ గివ్స్ యాక్సలరేషన్. స్లోప్ అనేది నెగిటివ్ ఉండాలి. స్లోప్ అనేది నెగిటివ్ ఉండాలి అంటే ఇక చూడు, ఇది ఎక్స్ పెరుగుతూ ఉంటే వై తగ్గుతూ ఉంది, ఇది మాత్రమే కరెక్ట్. ఇక్కడ చూడు, ఎక్స్ పెరుగుతూ ఉంటే వై కూడా పెరుగుతుంది అంటే స్లోప్ పాజిటివ్, అంటే యాక్సలరేషన్ పాజిటివ్ వస్తుంది, రాంగ్. సో యాక్సలరేషన్ నెగిటివ్ మొత్తానికి కూడా. సో అదే అందుకని థర్డ్ ఆప్షన్ అదే సి ఓన్లీ. ఏ 16th డైరెక్ట్గా ఫార్ములా సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని టోటల్ ఎనర్జీ అంటారు. ఫార్ములా 12m²a² అనేది 0.02 ఇచ్చాడు. ఎమ్ కూడా ఇచ్చాడు 20 గ్రామ్, 20/100, 1000, 1/100, 2/100 ఇది 2/100 క్యాన్సిల్. అంటే ω²a² = 1, ω = 1 పక్కన పెట్టి. అడిగింది వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ మీన్ పొజిషన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ అట్ మీన్ పొజిషన్? అడిగింది అదేగా, ఏ ఒమేగా అడిగాడు. సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ 12m ω²a² = 0.02. ఓహో 1 హాఫ్ ఎమ్ అంటే ఎంత ఇచ్చాడు? 20 గ్రామ్స్ అంటే ఎంత? 2/100 ఇంటూ ω²a² = 0.02 జౌల్. ఓహో 2 ఉంది కదా ఇక్కడ, 1/100 అంటే ω²a² = 1, ω = వాట్? √2 అంటే 1.41. జస్ట్ ఫార్ములా ఏం లేదు. ఆ ఫార్ములా తెలుసు, ఈ ఫార్ములా తెలుసు. అదేమో 12m ω²a², ఇదేమో ఏ ఒమేగా. 17 ఫిజికల్ ఆప్టిక్స్ వేర్ ద పాత్ రిఫరెన్స్ లాంబ్డా అనేది కే. అంటే ద ఫార్ములా ఫర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈస్ గివెన్ బై 4i1 cos² 5/2. ఫస్ట్ ల్యాంబ్డా 0 అన్నా, ల్యాంబ్డా అన్నా, 2 ల్యాంబ్డా అన్నా, 3 ల్యాంబ్డా అన్నా, 4 ల్యాంబ్డా, ఇవన్నీ బ్రైట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత? 4i1, దాన్ని కే అనుకోమన్నాడు. అడిగింది ఎక్కడ అంటే λ/3 దగ్గర. λ/3 అంటే లాంబ్డా అంటే ఎంత? 2π/3/2 π/3 cos 60 1/2 1/4 అంటే k/4 అంతే. అది ఫార్ములా బేస్డ్. 18th ఇది కూడా ఇచ్చాం, కనీసం 4 సార్లు ఇచ్చాం. ఇది సేమ్ టు సేమ్ క్వశ్చన్. ఇలా అయితే ఎలా చేయాలి అంటే అవుట్పుట్ అక్రాస్ రెసిస్టర్ అయితే ఎలా ఏ గ్రాఫ్ పెట్టాలి, అవుట్పుట్ అక్రాస్ డయోడ్ అయితే ఏ గ్రాఫ్ పెట్టాలి అని క్లియర్గా అడిగాను. 4 సార్లు అడిగాను. సో 18th వాడు అడిగింది అవుట్పుట్ అక్రాస్ ద డయోడ్ అడిగాడు. ఫస్ట్ ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే ఇది ప్లస్ మైనస్,
రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే కరెంటు పోదు, కరెంటు పోవట్లేదు. కరెంటు పోవట్లేదు అంటే దీంట్లో పొటెన్షియల్ డ్రాప్ జీరో, అంటే పొటెన్షియల్ డ్రాప్ మొత్తం ఇక్కడ జీరో అంటే ఇక్కడే ఉంటుంది. కాబట్టి డయోడ్లో పొటెన్షియల్ డ్రాప్ ఉండాలి ఫస్ట్. సో ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, ఫోర్త్ కానీ. నెక్స్ట్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఇది నెక్స్ట్ ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అంటే కరెంటు పోతుంది. కరెంటు పోతుందంటే వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉండదు, కాబట్టి జీరో. అయినా అది ఏం రెక్టిఫైర్ అండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఒక్కటే డయోడ్ ఉందంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏమవుతుంది? హాఫ్ వేవే రెక్టిఫై కావాలి. హాఫ్ వేవే రెక్టిఫై ఉన్న ఆప్షన్ ఒకటే చచ్చింది అక్కడ, ఫోర్త్ ఆప్షన్. ఇక దాంట్లో చూసేది ఏంటి ఇంకా? అంటే రెసిస్టర్ ఇచ్చినా సరే అదే ఆన్సర్ అయిపోయి ఉండేది. 19th formula, direct formula. Resonance frequency is given by 1/2 pi root LC అంతే. లెక్క చేయమన్నాడు 2 pi. మంచి చేయాలా చూసుకో. LC L అంటే 10⁻³ C అంటే 10⁻⁶ 10⁻⁷. ఇది 10⁻⁻10 10⁻⁵ పైకి పోతే 10⁻⁵ 1 2 3 4 5 బై 2 pi. దీన్ని చేయాలి. సరే పోనీ 2 3 6 6 15 90 15 మీద రావాలి. ఒకటే ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్. ఇంకేం చేయక్కర్లేదు. ఎందుకు పూర్తి చేయటం అవసరం లేదు. 20th direct theory question. Interference like there is no gain or no loss of energy. These phenomena are consistent with the principle of conservation of energy. First one is correct. ఈవెన్ మనకి ఐపీలో ఉంది, షార్ట్లో వేవ్ ఆప్టిక్స్లో ఒక చోట బ్రైట్ ఇంకో చోట డార్క్ కదా ఇంటర్ఫరెన్స్లో, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. అంటే బ్రైట్ దగ్గర ఎనర్జీ కన్జర్వ్ అయింది, డార్క్ దగ్గర ఎనర్జీ డెస్ట్రాయ్ అయింది. ఎనర్జీ క్రియేట్ అయింది, ఎనర్జీ డెస్ట్రాయ్ అయింది. అంటే ఇట్ ఈస్ ఫాలోయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ నాట్ ఫాలోయింగ్? ఇట్ ఈస్ ఫాలోయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఏం చెప్పామంటే అక్కడ ఉన్న ఎనర్జీ, డార్క్ దగ్గర ఎనర్జీ రీడిస్ట్రిబ్యూట్ అయింది తప్ప, బట్ టోటల్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని 4 మార్క్స్లో కూడా క్వశ్చన్ ఉంది, అదే ఇచ్చారు. చెప్పుకున్నాం కూడా చాలాసార్లు. సో ఏ ఈజ్ కరెక్ట్. డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ ఎగ్జిబిటెడ్ ఓన్లీ బై లైట్ వేవ్స్ అన్నాడు. సౌండ్ వేవ్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. ఓన్లీ అన్నాడు కాబట్టి రాంగ్. అది ఓన్లీ అనేది రాంగ్. పోలరైజేషన్ అనేది ఓన్లీ బై లైట్ వేవ్స్. 21 కూడా తప్పు చేసే ఛాన్స్ ఉంది. y is equal to 2 cos 2 pi into 10t minus 0.08x plus 0.35. ఫేజ్ డిఫరెన్స్ అడిగాడు. పాత్ డిఫరెన్స్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ 2 pi by lambda into delta x. గుర్తుంటే లేదా మార్కెట్ అప్లై చేయొచ్చు అన్న. ఫర్ ఎవ్రీ ల్యాండా 2 pi. వాడిచ్చిన దానికి ఎంత? ఫస్ట్ ల్యాండా కనుక్కుందాం. ఎలా కనుక్కుంటా ల్యాండా? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 2 pi by lambda k. సో k అంటే 2 pi by lambda ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ 0.08. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1/0.08. సో ల్యాండాకి 2 pi 1/0.08కి 2 pi అయితే 0.5కి ఎంత? 0.5/1/0.08 ఇంటూ 2 pi. 0.5 into 1. సో 0.08 పై పెట్టేస్తాం. బట్ రాంగ్ ఆన్సర్ అది. ఎందుకు సార్ రాంగ్ ఆన్సరు? వాడు అడిగింది 0.5 మీటర్లో ఇచ్చాడు, బట్ అక్కడ ఎక్స్ దేంట్లో ఇచ్చాడు చూడు, సెంటీమీటర్స్లో ఇచ్చాడు. దాన్ని కూడా మీటర్స్లోకి మార్చాలి, దీన్ని కూడా మీటర్స్లోకి మార్చాలి. 0.08 మీటర్స్లో మార్చాలంటే బై 100, అప్పుడు అది 0.8 పై వస్తుంది. అక్కడ తప్పు చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దగ్గర 0.8 0.08 ఉంది. ఇది 0.5 మీటర్ ఇచ్చాడు. ఎమ్మడే నాకు ఐడియా వచ్చింది, అసలు వాడు దాంట్లో ఇచ్చాడు. ఇది పక్క చాలామంది తప్పు చేస్తారు ఇక్కడ. రాంది కాదు, బట్ సెంటీమీటర్ మీటర్లు చూసుకోకపోతే. నెక్స్ట్ 22. ఇది పూలియే. యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ అండ్ మాస్ వెన్ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఫోర్సెస్. 8 Newton ఇలా ఉంది, 6 Newton ఇలా ఉంది. యాక్సిలరేషన్ అడిగాడు. యాక్సిలరేషన్ కూడా నెట్ ఫోర్స్ 8 to 6 పర్పెండిక్యులర్ ఉన్నాం కాబట్టి ఫోర్స్ వెక్టర్ కాబట్టి √a² + b² √8² + 6² 10 బై మాస్ 5 10/5 2
కాబట్టి ఫస్ట్ తప్ప మిగతా మూడిట్లో పెట్టాలి. కొంచెం ఛాన్సెస్ పెరిగినాయి. మరి వాట్ ఇస్ ద డైరెక్షన్ అన్నాడు. సో డైరెక్షన్ వచ్చేసి హౌ యూ కెన్ గెట్ డైరెక్షన్ పారలల్ వెక్టర్స్ ప్రకారం దిస్ ఈజ్ ద డైరెక్షన్. ఇది ఆల్ఫా అనుకుంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఇదంటే ఇది 6/8. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ 3/4 ఎవరితో 8 న్యూటన్తో. tan ఇన్వర్స్ 3 ఇది 8 న్యూటన్. లేదా రిజల్టెంట్ పెద్దోడికి దగ్గరగా ఉంటుంది. Consider two uncharged capacitors of equal capacity, one of them charged by 100 volt and is disconnected. Now this is connected another uncharged, the amount of electrostatic energy in the process. ఇక్కడ ఏమొచ్చాడు 200 పికోఫారడ్ని ఛార్జ్ చేశాను ఎంతతో 100 వోల్ట్. అప్పుడు ఇది కూడా 100 వోల్ట్. ఇంకొకటి కూడా 200 అన్ఛార్జ్డ్ వాడు 0 వాడిని దిశపై దిశకి వచ్చాను. అప్పుడు ఛార్జ్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ టిల్ బోత్ గెట్ ద సేమ్ పొటెన్షియల్ కనుక్కొని లాస్ ఇన్ ఎనర్జీ అడిగాడు. డైరెక్ట్గా ఫార్ములా కూడా చెప్పాను. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ డైరెక్ట్ ఫార్ములా ఫర్ లాస్ ఇన్ ఎనర్జీ హాఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 హోల్ స్క్వేర్. C1 ఇంటూ C2 200 ఇంటూ 200 C1 ప్లస్ C2 400 V1 మైనస్ V2 100 మైనస్ 0 హోల్ స్క్వేర్. అంతే ఆన్సర్. 5 మీద రావాలి. రెండు ఉన్నాయి చేయాలి మంచిగా. 200/400 అంటే 2 5 5 ఇంటూ 100 స్క్వేర్ 10^5. పికో ఇచ్చాడు ఇంటూ 10^-12. సో 0.5 ఇంటూ 10^-6 24. ఇది వర్క్ పవర్ ఎనర్జీ. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ అంటే mgh/t డైరెక్ట్ అంతే. ఏం లేదు ఇంక అంతే అయిపోయింది. M అంటే 1000, G అంటే 9.8, H అంటే 20 బై టైం 10 19.6 కిలోవాట్. అంత ఇబ్బంది పెట్టకుండా ఇస్తున్నానంటే 25 లీస్ట్ కౌంట్ ఫార్ములా చిన్నప్పటి నుంచి చెప్పుకుంటే ఉన్నాం ఇది. MSD మైనస్ VSD అని వాడేమి ఇచ్చాడు. లేదా ఇంకోటి కూడా చెప్పాను డిఫరెన్స్ డివైడెడ్ బై పెద్ద వాల్యూ ఇంటూ ఏమన్నాను. డిఫరెన్స్ డివైడెడ్ బై 20కి 16 డిఫరెన్స్ 4 బై పెద్ద వాల్యూ 20 4/20 1/5 2 మీద రావాలి. మంచిగా చేయాలి మళ్ళీ. ఎస్ లేదా వాడేమిచ్చాడు 20 VSD ఈజ్ ఈక్వల్ టు 16 MSD ఇచ్చాడు. 1 VSD ఈజ్ ఈక్వల్ టు డాష్ 6 MSD మైనస్ 16/20 MSD. కామన్ తీస్తే 4/20 MSD వాల్యూ 1 mm ఇచ్చాడు అంటే 0.2 mm. 0.02 సెంటీమీటర్. క్వశ్చన్ ఏమో సెంటీమీటర్. రియాక్షన్ టైము హైట్ ఇచ్చాడు. హైట్ ఫామ్ T ఈజ్ ఈక్వల్ √2h/g అంతే. అందరినీ డ్రాప్ చేసి అంటే T ఈజ్ ప్రపోర్షనల్ √h. హైట్ ఎవరిది ఎక్కువ టైం వాడిది ఎక్కువ అంతే ఇంకేం లేదు. టైం ఎవరిది ఎక్కువ అందరికంటే 0.2 B ఎక్కువ వాడే ఎక్కువ హైట్. సో అందరికంటే B ఎక్కువ అందరికంటే తక్కువ C. సో ఒకటే ఆప్షన్ ఉంది థర్డ్ ఆప్షన్. A uniform metallic wire having resistance 4 ohm దాన్ని స్క్వేర్ లూప్ అట అంటే ఇది 1 ohm ఇది 1 ohm ఇది 1 ohm ఇది 1 ohm మధ్యలో ఇంకో 2 ohmని కనెక్ట్ చేశాను అన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఎంత 2 volt. వాల్యూ ఆఫ్ కరెంట్ I టోటల్ కరెంట్ అది ఇదేంటి వీట్స్టన్ బ్రిడ్జ్ P/Q = R/S. దీన్ని లేపే 1 ఆన్సర్ 1. I = V/R 2/1 2 amperes. Power is equal to VI.
బల్బ్ అనగానే ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? రెసిస్టెన్స్ కనుక్కోండి అని చెప్పాను. సో R ఈజ్ ఈక్వల్ V స్క్వేర్ బై P, 220 ఇంటూ 220 బై P 400. దట్ ఈస్ 2 2s 2 11s 2 11s 121 ohm. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు 200 volt పవర్ అడిగాడు. పాజికల్ V స్క్వేర్ బై R, 200 ఇంటూ 200 బై 121. ఇది ఆన్సర్. 4 3s 10/3 అంటే 3 3 మీద రావాలి. ఒకటే ఉంది థర్డ్ ఆప్షన్. మంచిదే కర్లే. ఎవరు? మ్యాగ్నెటిక్ మూమెంట్ M ఈజ్ ఈక్వల్ టు B ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ B అట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్? μ0 Ni/2R. జస్ట్ ఫార్ములా అంతే, ఫార్ములాస్ మీద ఇచ్చాడు. B ఇచ్చాడు వాడే 3.1 అంటే π ఇంటూ 10⁻³ μ0 అంటే 4π ఇంటూ 10⁻⁷. నెంబర్ ఆఫ్ టర్న్స్ 100. I కనుక్కోమన్నాడు. బై 2 ఇంటూ R 10 సెంటీమీటర్, 10 ఇంటూ 10⁻². మంచిగా 2 2.5 వస్తే చాలే మనకి. పై క్యాన్సిల్. 1/4 2.5 మీద రావాలి. ఒకటే ఆప్షన్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, సెకండ్ కానీ ఫోర్త్ కానీ. నెక్స్ట్ M ఈజ్ ఈక్వల్ నియా. N అంటే 100, కరెంట్ 2.5. A πr², π ఇంటూ 25 ఇంటూ 10⁻⁴. మంచి చేయాలి, ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి, 2 సార్లు చేయాలి. 2 ఉంది 20 ఉంది, తొందరపడకండి. ఇదంతా 2.5 అంటే 10/4 రాద్దాం. ఓకే, వన్ 2 3 10⁻⁴ 40. 25 ఇంటూ π అంటే 3.14. ఇది 75/40 అండి. అటు ఇటుగా 42s 20 వచ్చే ఛాన్స్ లేదు. 2 30. ఇది కొంచెం ఇబ్బంది పెట్టాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఇలా కట్ ఉంది. ఎందుకు చేశారు కట్? అవసరమే లేదు. ఏ స్మాల్ కట్ ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఏ రీజియన్. Magnetic field point directed normal to the plane of the EMF developed across the cut. If the velocity of the loop is 2 cm/second in a direction normal to the shorter side of the loop. Velocity shorter side కి నార్మల్గా ఉంది. సో ఈజ్ ఈక్వల్ BLV. B లోపలికి ఉంది, లెంత్ ఇలా ఉంది, వెలాసిటీ ఉంది, దీంట్లో ఉండదు. సో ఈజ్ ఈక్వల్ BLV. B అంటే 3, లెంత్ అంటే 3, వెలాసిటీ అంటే 2. 3 3 9 18 మీద ఒకటే ఉంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు A³ అన్నాడు. రాంగ్. మనకి తెలుసు R ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ A⁻⁴. వాల్యూమ్ అంటే R³ అంటే A⁻⁴ క్యూబ్ అంటే A. V is proportional A ఉండాలి, కాబట్టి A ఉండకూడదు B ఉండాలి, A ఉండకూడదు B ఉండాలి. సెకండ్ ఆర్ ఫోర్త్. అండ్ సి డిఫరెన్స్ ఇన్ మాస్ ఆఫ్ ద ఆటమ్. మాస్ డిఫెక్ట్కి ఆటమ్కి సంబంధం ఏంటి? అది న్యూక్లియస్ది, కాబట్టి థర్డ్ రాంగ్. సో BDR ట్రూ. సింపుల్. దీన్ని కూడా మహానుభావులు తప్పు పెట్టి వచ్చారు. అసలు మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి? న్యూక్లియస్ మాస్కి న్యూక్లియస్ మాస్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఆటం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? 32. ఇది చాలా ఇబ్బంది పెట్టిందండి నన్ను. అమ్మో, క్యాలిక్యులేషన్ మామూలుగా లేదు. దూరంగా ఉన్నాయి. 12 తర్వాత 16 ఉంది, దగ్గరే ఉంది. అమ్మ చాలాసేపు పట్టిందనే. లాస్ట్ చేయాలి, అందుకనే. ఏం అడగలే. డెన్సిటీ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, మాస్ నెంబర్ అడిగాడు. సో డెన్సిటీ ఈజ్ కూడా మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే 4/3 πr³. R అంటే R0 ఇంటూ A⁻⁴ క్యూబ్. R0³ ఇంటూ A. ఇది కనుక్కోవాలి. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇప్పుడు చేయను, కష్టపడితే 12 వచ్చింది. చాలా కష్టపడ్డా. $33. సవిత అయితేంది, ఎవరైతేంది మనకి. లెంత్ ఇచ్చాడు. నోట్స్ డౌన్ ద డేట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్. క్యాలిక్యులేట్ ద లెంత్. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ 2 π/G అంతే ఫార్ములా. అదే టైం పీరియడ్ అంటే ఏంటి?
టైం పీరియడ్ అంటే ఏంటి అన్న? టైం టేకెన్ ఫర్ 1 ఆసిలేషన్. 30 ఆసిలేషన్కి 60 సెకండ్, 1 ఆసిలేషన్కి 2. సో టీ అంటే 2. 2 ఈజ్ ఈక్వల్ టు 2π√L/g అంతే. 2 క్యాన్సిల్. L ఈజ్ ఈక్వల్ టు g/π². 1 మీటర్. π² అంటే 9.8 ఇచ్చాడు, g అంటే 9.8. 34. dq ఇచ్చాడు 100 వాట్, du ఇచ్చాడు అడిగాడు, ప్లస్ dw ఇచ్చాడు 75 జౌల్ పర్ సెకండ్ అన్న వాట్ అన్న ఒకటే. ఇది ఇటు వస్తుంది 100 - 75 25. జస్ట్ ఫార్ములా, ఏం లేదు, అన్నీ పాజిటివ్ అక్కడ. 35 ఇంకా ఘోరం, కొంచెం ట్రిక్కీ ఇచ్చా. రింగ్ ఇలా ఉంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఇది mr²/2, ఇది 3/2 mr². 3/2 m అంటే మాస్ కాదు, అక్కడ వాడు ఇచ్చిందేంటి, మాస్ బై లెంత్ ఇచ్చాడు. కాబట్టి స్మాల్ m అనేది మాస్ బై లెంత్ ఇచ్చాడు. కాబట్టి క్యాపిటల్ M అంటే m × L × R. R అంటే L/2π, బికాస్ L = 2πr కాబట్టి R అంటే L/2π, L²/4π², 3mL³/8π². 36 అది డైరెక్టే. కాకపోతే ఏంటంటే కొన్నేమో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టాడు, కొన్నేమో అరటిపండు ఒలిచి ఇచ్చాడు, కొన్ని అరటిపండు ఇచ్చాడు. అంతే, ఇవ్వడం అయితే ఇచ్చేసాడు అన్నీ. అరటిపండు ఒలిచి నోట్లో పెడితే అది లెవెల్ 0, అరటిపండు ఒలిచి ఇస్తే అది లెవెల్ 1, అరటిపండు ఇస్తే లెవెల్ 2. అసలు అరటిపండు ఇవ్వకుండా ఎక్కడో ఉంది నువ్వే ఎత్తుక్కొని నువ్వే తెచ్చుకోవాలంటే అది లెవెల్ 3 అనమాట. షంట్ S = g/n-1 అంతే. g అంటే 100, n అంటే న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్ 1 మిల్లీ -1. ఇది పైకి పోతే 10⁴. -1 పెద్ద పట్టించుకోకలే. 0.01 దగ్గర ఉన్నాయి, మళ్ళీ చేయాలి. 37 meter bridge. We know that meter bridge works on Wheatstone bridge. If you interchange also, the balance condition will not be changed. కాబట్టి అంత కష్టపడి ఇంత ఇస్తే బోత్ రైట్ సైడెడ్ లెఫ్ట్ సైడెడ్ అండ్ అట్ బ్యాలెన్స్ బై నో డిఫ్లెక్షన్ అని అదే కరెక్ట్ అయ్యి ఉంటుందిగా. సో 38 పీక్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చాడు. అయితే హౌ లాంగ్ విల్ ద కరెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 టు టేక్ పీక్ వాల్యూ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టదు, అదంతా ఈ మొత్తం టైం పీరియడ్ t. ఇది t/2, ఇది t/4 అంతే. దట్ ఈస్ t/4. t అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1/60 అంతే. 1/4 × 1/60 1/240. ఇచ్చాడు ప్రీవియస్ నీట్లో కూడా చాలాసార్లు ఇచ్చాడు. ఎవడాడు, సాలిడ్ వైర్. సాలిడ్ వైర్ అన్నప్పుడు లోపల బి ఉండాలి. లోపల ఎప్పుడు కూడా బి ఎలా ఉంటుంది, ప్రపోర్షనల్ టు h. బయట యాజ్ యూజువల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు h. కాబట్టి ఫస్ట్ స్ట్రైట్ లైన్, తర్వాత హైపర్బోలా. అదే హాలో అయితే లోపల 0. 40 when the forward bias voltage across PN junction increases, current also increases. ఫార్వర్డ్ కాబట్టి V ఇంక్రీజ్ అయితే అవి కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ కరెంట్ ఈజ్ కాల్డ్ రివర్స్ సాచురేషన్ అంట. మళ్ళీ అదే ఫార్వర్డ్ బయాస్ అన్నాడు, మళ్ళీ దాని రివర్స్ సాచురేషన్ అని ఎందుకంట, అది రివర్స్ బయాస్ కాదు కదా. సో ఏ కరెక్ట్ ఆర్ రాంగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇన్సైడ్ ఏ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఏ ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయి, ఒకటి తీసేయి. E0 కాబట్టి V కాన్స్టెంట్గా ఉండాలి. లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఈజ్ 0 ఎవ్రీవేర్ అన్నాడు. కాదు, ఉంటుంది బట్ కాన్స్టెంట్. సో ఈ కాదు, ఈ కానిదేంటి, ఇంకో ఆప్షన్ కూడా తీసేయి. సో ఏబిడి కానీ ఏసీడీ కానీ. ఇక మనకు బీసీ గురించి ఆలోచించుకోవాలి. ఎస్, డస్ నాట్ డిపెండ్ అపాన్ అన్నాడు, డిపెండ్స్ ఆన్. బి అనేది కరెక్ట్, బి అనేది రాంగ్. సో సి కరెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ చూద్దాం. వాట్ ఇస్ ద ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ మీద 1/4πε q/R².
సిగ్మా అంటే Q/4πr². దేర్ఫోర్ ఈ Q/4πr² బదులు సిగ్మా బై రాయొచ్చు, సిగ్మా బై ఎప్సిలాన్ అన్నాడు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సిగ్మా, ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ నాట్. రాంగ్. 40 ఇందా చెప్పింది అదే. ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దేంతో జరగదు అన్నాడు. 200 నానోమీటర్తో జరగదు. ఒకవేళ 100 నానోమీటర్తో జరిగితే 100 నానోమీటర్తో జరగకపోతే 200తో కూడా చచ్చినా జరగదు. ఎందుకంటే 100 కన్నా 200 వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ తక్కువ. ఏం చూడక్కర్లేదు, చేయక్కర్లేదు అసలు ఏమి. 43 ఇన్ ఏ కాంకేవ్ లెన్స్ రే ఆఫ్ లైట్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇలా పెట్టాను అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కమింగ్ దెన్ ఇట్ డైవర్జెస్, ఇట్ అపియర్స్ టు మూవ్. సో పాసెస్ త్రూ 2f రాంగ్. అసలు విచ్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట. మళ్ళీ 2f అనేది మిర్రర్స్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్, వీడికి గానే కాదు. ప్యారలల్గా వచ్చింది ప్యారలల్గా పోతుంది అనేది బూతు, అది కూడా కాదు. పాసెస్ త్రూ అపియర్స్ టు డైవర్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ నుంచి అపియర్స్ టు డైవర్జ్, ఎందుకంటే అది డైవర్జింగ్ లెన్స్ కాబట్టి అదే ఉంది. 44 లాస్ట్ బట్ వన్. 44 సబ్మెరైన్ డిజైన్ టు విస్టాండ్ అండ్ అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్ 100 అట్మాస్ఫియర్ అన్నప్పుడు ఎంత లోపలికి పోవచ్చు అన్నాడు. ఇక్కడ ఏం ప్రెషర్ P0, ఈ హైట్ హెచ్ అనుకుందాం. ఇక్కడ వరకు అది భరిస్తుంది అనుకోండి. ఇక్కడ ప్రెషర్ P0 అయితే ఇక్కడ ప్రెషర్ ఎంత? P0 ప్లస్ హెచ్డిజీ. దాని వాల్యూ 100 అట్మాస్ఫియర్ ఇచ్చాడు. P0 అంటే ఎట్లాగో 1 అట్మాస్ఫియర్, ఇది అడిపోతే 99 అట్మాస్ఫియర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 99 అట్మాస్ఫియర్ అంటే 19 × 10⁵/10³ × 10 990. లేదా మనకి తెలుసు 1 అట్మాస్ఫియర్ అంటే 10 మీటర్ల వాటర్. 100 అట్మాస్ఫియర్ అంటే 100 కాదు 99, ఎందుకంటే పైన ఆల్రెడీ 1 అట్మాస్ఫియర్ పోయింది కాబట్టి. 99 అట్మాస్ఫియర్ అంటే 99 × 10 990 అయిపోయి. 45 విజిబుల్ లైట్ Bకి 1, 2 ఉన్నాయి. మైక్రోవేవ్ Aకి 4. చెప్పండి ఎంత కష్టంగా ఉన్నాయి చెప్పండి. ఒక పాతికైతే ఈజీగా ఉన్నాయి, అది చెప్పండి. అది నాకు పాతికైతే ఈజీగా ఉన్నాయా లేదా? 25 తిప్పుకోవాలి.